నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ ఏడాది జూన్తో ముగియనుండడంతో భారతదేశానికి కాబోయే కొత్త రాష్ట్రపతి ఎవరన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఎవరెవరిని రాష్ట్రపతిగా ఎన్నుకోవచ్చో ఓసారి చూద్దాం. రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతున్న దేశం. కమల కురువృద్ధులు బరిలోకి దిగుతారా? అద్వానీకి గురుదక్షిణ చెల్లించుకుంటారా? మరో మహిళా నేత రాష్ట్రపతి అవుతుందా? రాష్ట్రపతిగా మోడీ మనసులో ఉన్నదెవరు? భారతదేశానికి కాబోయే 14వ రాష్ట్రపతి ఎవరన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుండటంతో ఆయన తర్వాత కాబోయే రాష్ట్రపతి ఎవరన్న అంశంపై తీవ్ర స్థాయిలో రాజకీయ వర్గాలలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. దేశ అధ్యక్షుడిగా సర్వ సైన్యాధ్యక్షుడయ్యేందుకు రాజకీయ కురువృద్ధులతో పాటు చాలా మంది ఆశావహులు రేసులో ఉన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53, 74, 2 ప్రకారం దేశాధ్యక్షుడిగా రాష్ట్రపతికి రాజ్యాంగ పరిరక్షకుడిగా సర్వాధికారాలు ఉంటాయి. దేశ రాష్ట్రపతికి రాజ్యాంగ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ అధికారాలు, జ్యుడిషియల్ అధికారాలతో పాటు అపాయింట్మెంట్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్ కూడా ఉంటాయి. అన్నింటినీ మించి దేశంలో రాజకీయంగా ఎమర్జెన్సీ విధించే అధికారం, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే అధికారం, ఆర్థిక అత్యవసర స్థితి విధించే అధికారాలు ఆయనకుంటాయి. దేశంలో ఉన్న త్రివిధ దళాలకు ఆయనే సర్వ సైన్యాధ్యక్షుడు. ఇప్పటివరకు 13 మంది రాష్ట్రపతులుగా ఆ స్థానం గౌరవాన్ని ఇనుమడింపచేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం 2017 జులైతో పూర్తి కానుండటంతో కొత్త రాష్ట్రపతి ఎన్నికల హడావిడి మొదలైపోయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం భారతదేశ పౌరుడైన ఏ వ్యక్తికైనా రాష్ట్రపతి అయ్యే అవకాశముంది. అయితే ఆ వ్యక్తి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. విధిగా సదరు వ్యక్తి భారతదేశ పౌరుడై ఉండాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే నాటికి సదరు వ్యక్తి వయస్సు ఖచ్చితంగా 35 ఏళ్లకు పైబడి ఉండాలి. వాటితో పాటు భారత లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన అన్ని అర్హతలు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే సదరు వ్యక్తి రాష్ట్రపతి పదవికి పోటీ చేయటానికి అర్హత సంపాదిస్తాడు. ఈ అర్హతలన్నీ ఉన్నంత మాత్రాన సదరు వ్యక్తి రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్ వేసేయాలనుకుంటే కుదరదు. ప్రతి అభ్యర్థి కనీసం 50 మంది ఎంపీల మద్దతుతో మాత్రమే నామినేషన్ వేయటానికి వీలవుతుంది. ఈ రాజ్యాంగబద్ధమైన అర్హతలతో పాటు రాష్ట్రపతిగా పోటీ చేయటానికి కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఎలాంటి స్థానాలలోనూ ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ పదవికి రాజీనామా చేశాకే నామినేషన్ దాఖలు చేయాలి. అయితే భారత ఉపరాష్ట్రపతి, ఏదైనా రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర కేబినెట్ మినిస్టర్లు, ప్రధాని, ముఖ్యమంత్రులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తారు. రాష్ట్రపతి దేశాధ్యక్షుడైనా అతని ఎన్నిక మాత్రం పరోక్ష పద్ధతిలోనే జరుగుతుంది. అంటే ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులంతా కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇలా రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యులను ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఇందులో పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్న ఎన్నికైన సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ సభ్యులు, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీతో పాటు పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. అయితే ఈ సభల్లో నామినేట్ అయిన సభ్యులకు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉండదు. ఎలక్టోరల్ కాలేజీలో 2/3 వంతు సభ్యుల మెజార్టీ ఉండాలి. ఒక్కో రాష్ట్ర సభ్యుడికి ఆ రాష్ట్ర జనాభాను బట్టి ఎలక్టోరల్ ఓట్ వాల్యూ ఉంటుంది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రాష్ట్రపతి ఎన్నికలకు ఎలక్టోరల్ ఓట్లు లెక్కిస్తారు. తొలినాళ్లలో రాష్ట్రపతిని ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. కానీ కాలక్రమంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి రాష్ట్రపతిగా 5 ఏళ్ల పదవీ కాలానికి బాధ్యతలు స్వీకరిస్తారు.
రాష్ట్రపతిగా నియమితులైన వారితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతిని నేరుగా పదవీచ్యుతుడిని చేసే అవకాశముండదు. ఒకవేళ ఏ కారణంతోనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు 6 నెలల్లోగా కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం జరగాలి. అంటే ఈ 6 నెలల్లోగా కొత్త రాష్ట్రపతి ఎన్నిక పూర్తవ్వాలి. రాష్ట్రపతి తను రాజీనామా చేయదలుచుకుంటే ఆ రాజీనామాను ఉపరాష్ట్రపతికి అందించాలి. ఒకవేళ రాష్ట్రపతి మీద ఆరోపణలు తలెత్తినప్పుడు అభిశంసన తీర్మానం ద్వారా అతన్ని పదవి నుంచి తప్పించవచ్చు. కానీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం రాలేదు. ఇప్పటి వరకు మన దేశానికి 13 మంది రాష్ట్రపతులుగా పనిచేశారు. వీరిలో మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు ఆ పదవిలో కొనసాగారు. ఆయన తర్వాత ఎవరూ 2 సార్లు రాష్ట్రపతి కాలేదు. మన రాజ్యాంగంలో ఇలా ఒక వ్యక్తి 2 సార్లు రాష్ట్రపతి కాకూడదన్న నిబంధన ఏమీ లేదు. కానీ బాబు రాజేంద్ర ప్రసాద్ గౌరవార్థం ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మరి ఈసారి ప్రెసిడెంట్ రేసులో ఉన్నదెవరు? అద్వానీకి గురుదక్షిణ దక్కుతుందా? మరోసారి మహిళా నేతకు అవకాశం వస్తుందా? మురళీ మనోహర్ జోషి, రాజ్నాథ్ సింగ్ల సీనియారిటీకి ఓటేస్తారా? రైజనా హిల్స్ రేసులో ముందున్నదెవరు? మోడీ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఆర్ఎస్ఎస్ అండ ఎవరికి ఉంది? మన దేశానికి కాబోయే 14వ రాష్ట్రపతి ఎవరు? కాబోయే రాష్ట్రపతి అద్వానీయేనా? మురళీ మనోహర్ జోషికి అవకాశముందా? మరో మహిళ రాష్ట్రపతి అవబోతున్నారా? రేసులో ఉన్నదెవరు? మోడీ మనసులో ఉన్నదెవరు? రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అన్నది ఎప్పటినుంచో ఉన్న అభిప్రాయం. కానీ ఆ ముద్రను చెరిపేసేలా చాలా మంది రాష్ట్రపతులు ఆ పదవికే వన్నె తెచ్చారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న మన దేశంలో సర్వ నిర్ణయాధికారాలు, పరిపాలనాధికారాలు ప్రధాని చేతుల్లోనే ఉంటాయి. అంత మాత్రాన రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు లేవననుకోలేం. దేశంలో ఏ చట్టం అమల్లోకి రావాలన్నా పార్లమెంటు తర్వాత ఆమోదం తెలపాల్సింది రాష్ట్రపతి. అంటే ఆ స్థానంలో కూర్చోబోయే వ్యక్తి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల సానుకూలంగా ఉంటేనే కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలను చట్టాలుగా ప్రవేశపెట్టగలుగుతుంది. గతంలో కొన్ని సందర్భాలలో రాష్ట్రపతి తన వరకు వచ్చిన బిల్లులను తిరస్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో అప్పటి ప్రభుత్వాలు వాటిని యాక్టులుగా కాకుండా ఆర్డినెన్సులుగా మార్చిన ఘటనలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక జరుగుతుందన్నది నిర్వివాదాంశం. తాజా రాష్ట్రపతి అభ్యర్థుల జాబితాలో ఓ 10 మంది కనిపిస్తున్నా అందులో అగ్రస్థానంలో వినిపిస్తున్న పేరు ఒక్కటే, అద్వానీ. భారతీయ జనతా పార్టీని పునాదుల నుంచి నిలబెట్టిన శ్రామికుడు, 2 సీట్లతో ఉన్న పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు లాల్ కృష్ణ అద్వానీయే. అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి పార్టీ నిర్మాణంలో అహర్నిశలు కృషి చేసిన కమల కురువృద్ధుడు అద్వానీ. గతంలో ప్రధాని అవుదామనుకున్న ప్రయత్నాలకు వాజ్పేయి రూపంలో అడ్డు తగిలింది. మళ్లీ 2014లో ప్రధాని అభ్యర్థిగా అద్వానీ పేరు తెరపైకి వచ్చేలోగానే మోడీ ఆ స్థానాన్ని ఆక్రమించేసుకున్నారు. ఇలా 2 సార్లు అధికార పీఠానికి దూరమయ్యారు అద్వానీ. పార్టీ కురువృద్ధుడిగా, బీజేపీ సీనియర్ నేతగా ఆయనకు సముచిత గౌరవం ఇవ్వాలంటే రాష్ట్రపతిని చేయటమే బెటర్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బీజేపీలో కానీ బయట కానీ అద్వానీకి మించిన వ్యక్తి ఎవరూ కనిపించడం లేదు. రాజకీయ పరిజ్ఞానం, దేశం కోసం చేసిన కృషి, పార్టీ కోసం పడ్డ శ్రమలను దృష్టిలో పెట్టుకుంటే అద్వానీకి రాష్ట్రపతి పదవి ఇవ్వటమే కరెక్ట్ అన్న భావనలు పార్టీలోనే కాదు బయట కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా ఇదే ఆలోచనతో యూపీఏ ప్రభుత్వం రాష్ట్రపతిగా నామినేట్ చేసి గెలిపించుకుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ప్రణబ్ దాదాకి 1980లోనే ప్రధానయ్యే అవకాశం వచ్చినా రాజీవ్ రూపంలో ఆయనకు ప్రతికూలత ఎదురైంది. 2014లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ని తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆయనను 2012లోనే రాష్ట్రపతిగా నామినేట్ చేశారు. ఇప్పుడు అద్వానీని కూడా అదే రీతిలో నామినేట్ చేయడమే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఆధిక్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అద్వానీ అవడానికి అన్ని రకాలుగా కూడా అద్వానీయే
అర్హుడు అనేటువంటిది అటు పార్టీలో కావచ్చు, బయట కావచ్చు, లేకపోతే నైతికంగా కావచ్చు, ఎందుకంటే వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అన్ని రకాలుగా కూడా అద్వానీ పేరు వినిపించేటువంటిది ఒక కోణం. అయితే నరేంద్ర మోడీ ఒక తనదైనటువంటి శైలిలో కొన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకోబోతున్నాడు. కొన్ని ముఖ్యమైనటువంటి బిల్లులు అంటే ఉమ్మడి పౌర చట్టం కావచ్చు, మహిళా బిల్లులు కావచ్చు, ఇలా ఇంకా ఆయన మనసులో ఉన్నటువంటి కొన్ని సంచలనాత్మకమైనటువంటి తలాక్ మీద కానీ ఇలా కొన్ని బిల్లులు ఉన్నాయి. ఈ బిల్లులు కనుక నెగ్గి ఎక్కడా కూడా దానికి మళ్ళీ కొర్రీలు వేయకుండా ఉండాలి అంటే తన చెప్పుచేతల్లో ఉండేటువంటిది, తన భావజాలానికి అనుగుణంగా కొన్ని చెప్పుచేతలు కాకపోయినా నడిచేటువంటి ఒక వ్యక్తి కావాలి. ఇందిరా హయాంలో ఒక వివి గిరి కావచ్చు, జ్ఞాని జైల్ సింగ్ కావచ్చు, ఆ రోజుల్లో వాళ్ళు అత్యంత విధేయులుగా ఉండి ఒక రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అనేటువంటి ఒక ముద్రను కూడా వాళ్ళు మోశారు. అయినప్పటికీ కూడా ఆమె భావజాలాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడూ నడవల. ఇవాళ నరేంద్ర మోడీ గారికి అటువంటి రాష్ట్రపతి కావాలి. కానీ మోడీకి అద్వానీకి మధ్య ఉన్న అంతరాల దృష్ట్యా ఆయనను రాష్ట్రపతి పదవికి నామినేట్ చేస్తారా అన్నది అనుమానమనే చెప్పాలి. ఎందుకంటే యూపీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత పార్టీలో మోడీ పట్టు విపరీతంగా పెరిగింది. దీనికి తోడు ఇక్కడ భారీ మెజార్టీతో రాజ్యసభలో కూడా కాషాయ దళం బలం పెరుగుతుంది. అంటే ఇక మోడీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ఉభయ సభల్లోనూ సులువుగా నెగ్గుకొస్తుంది. ఇక బిల్లు చట్టంగా మారటానికి చివరిగా కావాల్సింది రాష్ట్రపతి సంతకమే. అందుకే ప్రభుత్వాలు తమకు కాస్తంత లాయల్ గా ఉన్న వ్యక్తులనే రాష్ట్రపతిగా కూర్చోబెట్టాలని ఆలోచిస్తాయి. అయితే అద్వానీని రాష్ట్రపతిని చేస్తే ఆయన మోడీ మాట వింటారా అన్నది అనుమానమే. ఇప్పటికే ఎన్నో అంశాల్లో మోడీని అద్వానీ వ్యతిరేకిస్తూ వచ్చారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయం తర్వాత మోడీని విమర్శిస్తూ లేఖాస్త్రాలు కూడా సంధించారు. అప్పట్లో కమల దళపతి అగ్రనేతల మధ్య వైరం పెద్ద రాజకీయ దుమారమే రేపింది. ఇదే మాదిరిగా భవిష్యత్తులో అద్వానీ బిల్లుల విషయంలో కూడా అడ్డుపడతారేమో అన్న భయం లోలోపల మోడీ సహా పార్టీ పెద్దలందరినీ లాగుతూనే ఉంది. గత ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ పెద్దగా నెగ్గుకురాలేకపోయినా ఈ ఏడాది ఒక్క యూపీలో సాధించిన విజయం గత పరాజయాలన్నింటికీ సమాధానం చెప్పింది. దీంతో మోడీ తనకు పూర్తి అనుకూలంగా ఉన్న వ్యక్తినే రాష్ట్రపతిగా నామినేట్ చేస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అద్వానీని రాష్ట్రపతిని చేస్తే మోడీకి గురుదక్షిణ చెల్లించుకున్నట్టవటమే కాదు, పార్టీలో ఆయనకు ఉన్న చిన్నపాటి వ్యతిరేకతలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతాయి. అందుకోసమైనా మోడీ అద్వానీనే రాష్ట్రపతి పదవికి నామినేట్ చేస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది నరేంద్ర మోడీ చేతిలో కూడా లేదు. దేశ అధ్యక్షుడు ఎవరు కావాలి అనేది వాళ్ళకి సంఖ్యాబలం ఉంది కాబట్టి ఇది ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నాగ్పూర్లోంచి ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అద్వానీ గురించి ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. ఎందుకంటే అద్వానీ హోమ్ మినిస్టర్గా వాళ్ళు అనుకున్న పనులన్నీ వాళ్ళు చేయలేదు. ముఖ్యంగా వాజ్పేయి కానీ అద్వానీ విషయంలో సంఘ పరివార్కి కొంత కాకుండా కొంత తాము అనుకున్నట్లుగా తాము చెప్పినట్లుగా వీళ్ళు వినలేదు అనేటువంటి ఒక అభిప్రాయం వాళ్ళలో విస్తృతంగా ఉంది. రెండవది ఏమిటంటే అద్వానీ అధ్యక్షుడు అవుతాడా లేదనడానికి ఇంకో పెద్ద అడ్డంకు ఉంది. అది సుప్రీంకోర్టు. బాబ్రీ మసీదు కూలగొట్టిన కేసులో అది ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తున్నది. ఈ మధ్యే దాన్ని తోడడము, తర్వాత దాని హియరింగు చేయాలి అని ఈ మధ్య సుప్రీంకోర్టు అంటున్నారు. అంటే బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అద్వానీ మీద ఈ ఆరోపణ ఉంది, మసీదు కొలుగొట్టిన ఆరోపణ. ఒకవేళ మోడీ అద్వానీ పేరు మీద వ్యతిరేకత కనబరిస్తే కమల దళం నుంచి ఈ రేసులో ఉండేవాళ్లు ఎవరన్నది మరో ప్రశ్న. ఈ జాబితాలో సీనియర్ బీజేపీ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషి పేరు కూడా వినిపిస్తోంది. నిజానికి మోడీ కేబినెట్ లో చోటు దక్కించుకోవాల్సిన మనోహర్ జోషి 75 ఇయర్స్ కటాఫ్ దెబ్బకి ఆ ఛాన్స్ మిస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయనకు అద్వానీ ప్లేస్ లో బీజేపీ సీనియర్ కోటాలో రాష్ట్రపతిగా నామినేషన్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ ఇద్దరితో పాటు బీజేపీ సీనియర్లలో మరో 2 పేర్లు కూడా రాష్ట్రపతి రేసులో వినిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పేరు కూడా రాష్ట్రపతి రేసులో ఉంది. మొన్నటికి మొన్న యూపీ సీఎం రేసులో కూడా ఆయన పేరు వినిపించింది. రాజ్నాథ్ సింగ్ తో పాటు ఈ రేసులో ఉన్న మరో బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు. 2007లో ప్రతిభా పాటిల్ దేశ చరిత్రలో తొలి మహిళా రాష్ట్రపతిగా ఖ్యాతిగాంచారు. అయితే ఇప్పుడు మరో మహిళా రాష్ట్రపతిని చూడబోతున్నామా అన్న అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థుల రేసులో 3 మహిళా నాయకురాళ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వారే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్,
రెండో మహిళా నేత లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మూడో మహిళా నాయకురాలు జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము. ఈ ముగ్గురులో ఎక్కువ అవకాశాలు మాత్రం సుమిత్రా మహాజన్కే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మోడీ మహిళా నాయకురాలనే రాష్ట్రపతిని చేయాలనుకుంటే మాత్రం సుమిత్రా మహాజన్కే ఆ ఛాన్స్ దక్కుతుంది. ఇక వీరితో పాటు ఈ జాబితాలో వినిపిస్తున్న ప్రముఖుల పేర్లు చాలానే ఉన్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్, గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీ, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, మరో మాజీ కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈసారి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఇన్ఫోసిస్ వ్యవస్థాపక అధినేత ఎన్ఆర్ నారాయణమూర్తి పేరు కూడా రేసులో గట్టిగా వినిపిస్తోంది. మరి వీళ్లందరిలో ప్రధాని మోడీ మనసులో ఉన్నవాళ్లెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే మోడీ మద్దతు దక్కిన వాళ్లే రాష్ట్రపతి అవుతారన్నది నిర్వివాదాంశం. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులెవరన్న దానిపై క్లారిటీ వచ్చింది సరే, మరి ఈసారి రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా లేక ఎన్నికల వరకు వెళతారా? వెళితే ఎన్డీఏ బలమెంత, యూపీఏ బలగమెంత? తన మాటే నెగ్గించుకోవడానికి మోడీ ముందున్న సవాళ్లేమిటి? గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎప్పుడైనా ఎదురయ్యాయా? దేశానికి కాబోయే రాష్ట్రపతి ఎవరు? ఎన్డీఏ, యూపీఏలో నెగ్గేది ఎవరు? ఎలక్టోరల్ కాలేజీలో ఎవరి బలం ఎంత? మోడీ మాట నెగ్గటానికి కావలసిన బలగమెంత? రాష్ట్రపతి ఎన్నికలు పరోక్ష ఎన్నికలు. అంటే దేశ ప్రజలందరి తరపున వారిచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఓటు వేయటం ద్వారా ఎన్నికలు జరుగుతాయి. 2017 అధికారిక లెక్కల ప్రకారం ఎలక్టోరల్ కాలేజీలో 776 మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో నామినేట్ సభ్యులు కాకుండా మిగిలిన అందరి ఎంపీల సంఖ్య 776. ఇక దేశంలో ఉన్న అన్ని అసెంబ్లీల్లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 4120. వీరందరికీ ఎలక్టోరల్ కాలేజీలో 10,98,882 ఓట్ల బలం ఉంటుంది. ఇందులో 5,49,442 ఓట్లు వచ్చిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. ఒకవేళ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలు ఖాళీగా ఉంటే పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లు దక్కించుకున్న అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ బలాన్నే కాదు, ఎలక్టోరల్ కాలేజీలో కమలనాథుల బలగాన్ని కూడా పెంచాయి. యూపీలో 325 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడంతో ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ బలం భారీగా పెరిగింది. తాజా అంచనాలను బట్టి ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ చేరుకోవటానికి కేవలం 24,552 ఓట్లు మాత్రమే తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికంతా ఆర్టికల్ 55 ప్రకారం సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో సాగుతుంది. ఈ ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రానికి చెందిన అభ్యర్థి ఎలక్టోరల్ ఓటుకి ఒక్కో విలువ ఉంటుంది. ఆ విలువ అన్నది ఆ ఎలక్టోరల్ అభ్యర్థి గెలిచిన రాష్ట్ర జనాభా మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎమ్మెల్యేకి, ఎంపీకి వేరువేరుగా లెక్కిస్తారు. రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించగా వచ్చిన దానిలో 1000వ వంతును ఎమ్మెల్యే ఓటు విలువగా లెక్కిస్తారు. అంటే ఉదాహరణకు బీహార్ జనాభా 4,21,26,236 అయితే అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 243. అప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో అక్కడి ఎమ్మెల్యే ఓటు విలువ ఇలా 4,21,26,236/243 ఇంటూ 1000గా లెక్కిస్తారు. ఆ లెక్కన అక్కడి ఎమ్మెల్యే ఓటు విలువ 173 అవుతుంది. ఇక బీహార్ అసెంబ్లీలో ఉన్న 243 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 173 ఇంటూ 243 లెక్కేస్తే 42,039గా వస్తుంది. ఇలా అన్ని అసెంబ్లీల ఎలక్టోరల్ ఓట్ల విలువను లెక్కించిన తరువాత ఆ మొత్తాన్ని పార్లమెంటులో ఎన్నికైన ఎంపీల సంఖ్యతో భాగిస్తే అప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో ఒక్కో ఎంపీ ఓటు విలువ వస్తుంది. ఇలా 2011 జనాభా లెక్కల ప్రకారం ఓట్ల విలువను నిర్ధారించిన తరువాత రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తారు. తాజాగా యూపీ విజయంతో అసెంబ్లీ స్థాయిలో ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీ బలం బాగా పెరిగింది. దీనికి తోడు ఇంకా ఎన్డీఏకి తక్కువగా ఉన్న 24,552 ఎలక్టోరల్ ఓట్లను సాధించుకునేందుకు దేశంలో ఖాళీ అయిన అన్ని ఎమ్మెల్యే, ఎంపీల స్థానాల్లో ఎన్నికలు పూర్తి చేయాలని కేంద్రం శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రపతి వంటి గౌరవప్రదమైన స్థానానికి ఎన్నికలు జరిగేటప్పుడు సాధ్యమైనంతగా వివాదాలకు దూరంగా ఉంటారు. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతుల ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే వివాదం తలెత్తింది.
1969లో జూలై 20 నుండి ఆగస్టు 24 వరకు భారతదేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు రెండూ ఖాళీగానే ఉన్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.